హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ అయింది లాంగ్ వీడియో షేర్ చేసుకొని, కొంచెం కుదరడం లేదు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అందరు గురు పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే మా కమ్యూనిటీలో అయితే గురు పౌర్ణమి చాలా బాగా చేశారండి. నేను ఇంట్లో అయితే చూశారు కదా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేలోపల క్లిప్స్ అయితే మూవ్ అయిపోయినాయి. ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా టెంపుల్కి పిల్లలు స్కూల్స్కి కూడా ప్రసాదం పంపించమన్నారని రవ్వ కేసరి అయితే టైం అస్సలు లేదండి. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇంకా రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసి చూస్తున్నారు కదా. ఇంట్లో అయితే అలా పూజ అయితే చేశానండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆ బాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా బాబా దయ వల్ల బాగుండాలని నిజంగా కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్స్లో కింద అండి, కమ్యూనిటీలో కింద. ఇంకంతా ఇలా అయితే ఉందండి వాతావరణం. మామూలుగా లేదు. నాకు మార్నింగ్ ఇంకంతా ఊరేగింపు అవి జరిగిందంట. వేకుజామున 4 నుంచి స్టార్ట్ అయింది. నాకు అప్పుడు అంటే ఇంకా తెలుసు కదండి, పిల్లలకి హాలిడే లేదు. ఇంక ఇలా జలాభిషేకాలు పంచామృత అభిషేకాలు చాలా చేస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇలా అయితే ప్రజెంట్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఇంట్లో చేసుకొని స్వీట్ చేసుకొని నైవేద్యం ప్రిపేర్ చేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి అది పంపించేసి ఇంకా అలా గుడిలో అయితే కూర్చున్నాను. ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే అయిందండి పూజ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు. ఇంకా భోజనాలు అది ఇంకా చాలా టైర్డ్గా అనిపించి ఇంకా భోజనాలు వీడియోస్ అవి అయితే నేను క్యాప్చర్ చేయలేదండి. చాలా వెరైటీస్ ఆఫ్ నైవేద్యాలు అందరూ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి. కొన్ని అయితే వాయిస్ ఓవర్స్ అలాగే ఇస్తాను, మీరైతే చూసేయండి. మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఇంక ఇందులోనే హారతి వీడియోస్ చిన్నగా అయితే క్రౌడ్లో కొంచెం వీడియో తీయడానికి ఆక్వర్డ్గా కూడా ఉండింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు కదండి, ఈ పూజలో అసలే క్రౌడ్లో అమ్మాయి ఏంటి వీడియోస్ అన్నట్టు. ఇంకా నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి. చూసినంత వరకు మీతో షేర్ చేసుకోవాలని ఇంకా పెట్టేశాను. హారతి వీడియో అయితే వీడియో వస్తుంది, అది కూడా తీసేసుకోండి. అందరూ మనస్ఫూర్తిగా హారతిని అయితే బాబా హారతిని అయితే కళ్ళకు అద్దుకోండి. నిజం చెప్తున్నాను, ఈ గురు పౌర్ణమి మీ బాబా ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉంటాయండి. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఇదండి. ఎవరైతే చూస్తున్నారో లాంగ్ మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసి వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఈ గురు పౌర్ణమి బాబా దయ వల్ల చిన్న లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా అండి చూడండి, చాలా బాగా జరిగిందండి. హడావిడిగా జరిగింది అసలు. ఇదిగోండి, ఇంకెక్కడైతే హారతి ఇచ్చేస్తున్నారు. అందరు హారతి అయితే కళ్ళ కట్టుకోండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ద్వారకామాయికి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇంకా ఇలా అండి హారతి అయితే తీసేసుకున్నారా. ఇంకా లాస్ట్లో అయితే బాబాని చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను.